పండగ ఆఫర్ల పేరుతో సోషల్ మీడియాలో లింకులు వస్తున్నాయా? తక్కువ ధర కదా అని ఆశపడి వెంటనే లింకులు ఓపెన్ చేస్తున్నారా? అయితే జాగ్రత్తగా ఉండండి. అదంతా సైబర్ నేరగాళ్ల పని. మోసమని తెలుసుకునే లోపే మీ ఖాతాలోని నగదు మాయమైపోతుంది. సంక్రాంతి, దసరా, దీపావళి సందర్భంగా మొబైళ్లు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు దాదాపు అన్ని రకాల వస్తువులకు ఆయా సంస్థలు ఆఫర్లు ప్రకటిస్తూ ఉంటాయి. ఇక జనాల నుండి బురడీ కొట్టించి డబ్బులు కొట్టేసేందుకు సైబర్ మాయగాళ్లు ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోరు. ప్రస్తుతం దసరా వస్తువు ఉండటంతో జనాలకు ఆఫర్లు ఎరవేసే ప్రమాదం ఉంది. సోషల్ మీడియాలో తక్కువ ధరకే ఫోన్లు, దుస్తువులు, గడియారాలు అంటూ ఆకట్టుకునేలా ప్రకటనలు ఇస్తారు. ఆశపడి లింక్ క్లిక్ చేస్తే ఇక అంతే సంగతులు. ఇదంతా మోసం అని తెలుసుకునే లోపే ఖాతాలోని నగదు మాయమవుతోంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు ఇలాంటివే 134 కేసులు నమోదయ్యాయి. దాదాపు 7.85 కోట్లు సైబర్ కేటుగాళ్లు కొట్టివేయగా పోలీసులు మాత్రం 95.25 లక్షలు మాత్రమే రికవరీ చేయగలిగారు. ప్రముఖ కంపెనీలకు చెందిన లోగోలను అచ్చం వాటి మాదిరిగానే తయారు చేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ లాంటి సోషల్ మీడియాలో లింకులు పంపిస్తారు. మార్కెట్ ధర కంటే 50% నుంచి 75% వరకు తగ్గింపు ధరలకే ఇస్తామంటూ వలవేస్తారు. సైబర్ మోసగాళ్లు భారీ డిస్కౌంట్స్ ఇస్తామని చెప్పి యాప్ల ద్వారా ప్రచారం చేస్తారు. మార్కెట్లో ఐఫోన్ 16 ధర 1,00,000కు పైగా ఉంటే దానిపై 75% వరకు డిస్కౌంట్ ఇస్తామని ప్రకటనలు ఇస్తారు. ఓ యాప్తో పాటు ఫోన్ చిత్రాన్ని అందుబాటులో ఉంచి డబ్బులు పంపించాలని సూచిస్తారు. తక్కువ ధరకు వస్తుందని యాప్ తెరిచి కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తే మోసపోవడం ఖాయం. ఉదాహరణకు ఇన్స్టాగ్రామ్ చూస్తుండగా అకస్మాత్తుగా ఓ ప్రకటన కనిపిస్తుంది. అందులో 1500కే ఐఫోన్ అంటూ కింద టైం నడుస్తూ ఉంటుంది. మరికొద్దిసేపట్లో ఈ ఆఫర్ ముగుస్తుందని రాసి ఉండడంతో ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వరు. ఇంతలో లింకు తెరిచి యూపీఐ లేదా బ్యాంక్ ఖాతా వివరాలు నమోదు చేస్తే ఇక అంతే సంగతులు. అలర్ట్ అయ్యేలోపే ఖాతా ఖాళీ అయిపోతోంది. ఆన్లైన్లో వివిధ కంపెనీలకు చెందిన వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటే గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలి. ఇందులో కంపెనీలకు చెందిన అసలైన యాప్లు ఉంటాయి. మార్కెట్ ధర కంటే చాలా తక్కువ ధరకు ఆన్లైన్లో వస్తువులు ఇస్తామంటే వాటిని ప్రజలు నమ్మవద్దని సైబర్ క్రైమ్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. సోషల్ మీడియాలో లింకుల ద్వారా వచ్చే యాప్లను ఎట్టి పరిస్థితుల్లోనూ డౌన్లోడ్ చేసుకోవద్దని, ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930 నంబరుకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.